కడప జిల్లా కాశీనాయన మండలం తహసీల్దార్ తీరు వివాదాస్పదంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వడ్డమాను గ్రామంలో భూ వివాదంలో జాయింట్ కలెక్టర్ స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి దొంగ పట్టాలు కలిగిన వారికి ఎన్ఓసీలు జారీ చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రశ్నించినందుకు బాధితులను దుర్భాషలాడమే కాకుండా పోలీసులతో గెంటే ఇచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. నిధుల కోసం నిబంధనలు పక్కన పెడుతున్నటువంటి తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డమాన గ్రామం మాది. నాకు సాల్చుట్పల్లి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 304 రెండో లెటర్లో 5 ఎకరాల పొలం ఉంది మా భార్య పేరుతో. ఆ తర్వాత మా బంధువుల పేరుతో 5వ లెటర్లో 4 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి చేసుకుంటాము. దాని మీద చింతకుంట నడిపి గురురెడ్డి మరియు ఆయన ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి అడ్డపడినారు. చింతకుంట శివకుమార్ రెడ్డి, చింతకుంట లక్ష్మీదేవి, చింతకుంట రాములమ్మ, చింతకుంట చిన్నబాలరెడ్డి, చింతకుంట నడిపి గురురెడ్డి వీళ్ళు మొత్తం అందరు వచ్చినారు. గలాట చేస్తే 2016లో నేను దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత నేను చేసుకుంటానే ఉండా, పైర్లు పండించుకుంటాడా, బోర్ ఉంది, ట్రాన్స్ఫారం ఉంది, నాకు సొంతంగా అన్నీ ఉన్నాయి, పైర్లు పండించుకుంటాడా. దాని మీద 2021లో చింతకుంట నడిపి గురురెడ్డి కుమారుడు శివకుమార్ రెడ్డి, ఆయన మర్దలు రాములమ్మ, ఆయన తమ్ముడు చిన్నబాలరెడ్డి పేరు మీద దొంగ పాస్బుక్లు ఇచ్చినాడు. 2010లో ఫిబ్రవరిలో పాస్బుక్లు, ఏప్రిల్లో డిపారాలు ఇవి తెచ్చి దాని మీద బద్వేలు కోర్టులో వేసి ఇంటీరియం ఇంజక్షన్ తెచ్చినాడు. ఆ ఇంటీరియం ఇంజక్షన్ తప్పు, ఇది మీకు ఎట్టొచ్చింది, ఇది నాది పొలం అని నేను 2022లో ఆర్డీఓ కోర్టులో వేసిన. 2023లో నాకు ఆర్డర్ ఇచ్చినాడు, ఈ భూమి మీదే, వాళ్ళదంతా తప్పు, వాళ్ళది ఫేకు అని. ఆ తర్వాత అతను 2024లో ఏప్రిల్లో జేసీ గారి దగ్గర జేసీ కోర్టులో అప్పీల్ వేసినాడు. ఆ జేసీ గారి కోర్టులో వేసిన అప్పీలు 8/9/2025లో అతను అప్పీల్ కొట్టేసినాడు. కొట్టేసిన తర్వాత అతను ఆ ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మేరకు 2023లో కొట్టేయమని ఆర్డర్ ఇస్తే 25లో ఇతను ఎన్ఓసీ రాయించినాడు ఇద్దరి పేర్ల మీద, చింతకుంట లక్ష్మీదేవి, చింతకుంట గురుమోహన్ రెడ్డి పేరుతో. ఎంఆర్ఓ రాయిస్తే ఇది తప్పండి, మీరు ఎట్లా రాయిస్తారు, 23లో ఆర్డర్ ఇచ్చినారు, మళ్ళీ అతను అప్పీల్ పోయినాడు, 25లో ఇది మళ్ళా అదే డిస్పోజ్ చేసినాడు జేసీ గారు. కాబట్టి ఇది తప్పు అని నేను గట్టిగా వాదిస్తే ఇది క్యాన్సిల్ చేయండి, ఈ ఎన్ఓసీని ఇది రద్దుపరచండి అని రాసిచ్చినాడు. ఆ తర్వాత మళ్ళా 5/1/2026లో మళ్ళా అది దాన్ని పునరుద్ధరించండి అని మళ్ళా ఎంఆర్ఓ దాని మీద లెటర్ ఇచ్చినాడు. చింతకుంట గురుమోహన్ రెడ్డి, చింతకుంట లక్ష్మీదేవి వాళ్ళకి.